పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రాజెక్టులకే తలమానికమని దీని విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోకుండా తక్షణమే మిగిలిన పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో జూరాల ప్రాజెక్టు వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ ను శ్రీశైలం బ్యాక్ వాటర్ కు మార్చడం జరిగిందన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నేడు నీటి మళ్లింపునకు మార్గం సుగమమైందని గుర్తు చేశారు. ప్రాజెక్టులో ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, కేవలం మిగిలిపోయిన 10% పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని కోరారు. తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలేం తిక్కోలు కాదు, పిచ్చోలు కాదు, రైతులు పిచ్చోలు కాదు, అందరు చూస్తున్నారు. జూరాలు ఎండిపోయినాయి. దీన్ని విరమించుకోండి. కక్షలు మీకు అవకాశం వచ్చింది. కక్షలు, పగలు, ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన దృష్టి పెట్టండి. ఇలా చేపలు అనుకునే మా అక్కలు అడిగితే కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే. చేప పిల్లలు ఇడలే బిడ్డ, మాకేమి అగాధం చేసి పడేసిర్రు. మీరు ఉన్నప్పుడు లోనాలు ఇచ్చిండ్రు, దృశ్యంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతికి చూపించారు ఇవ్వాలని. ఇంకో రైతు వచ్చి అడిగిడు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన ఆయన బతుకుతాం అనుకున్నా, మళ్ళా మొదట్లో కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. దేశాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్లాపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాలు సస్యశాలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలెక్కకుండా 90 TMC నీళ్ళు వచ్చేట చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు. వరదలన్నీ ఎక్కడే పోతాయి. వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చేసి వాడుకోవడానికి అవకాశం ఉంటది, మనకి అవకాశం ఉండదు. 40 TMCలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డనే, రైతునే, మన బతుకుతేనే రైతు కిందనే మనం బతికి వెళ్ళాం. దయచేసి మీరు ఇంటే లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు. మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఇస్తే తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి